భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి అంటే శ్రీ ఆంజనేయ స్వామి వారు జన్మించిన దినం. హనుమాన్ జయంతి పూర్తి కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో, ఎక్కడ ఆయన నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఆయనను మించిన భక్తుడు లేడంటూ రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలి హనుమంతుడు. అలాంటి హనుమంతుడి జన్మ వృత్తాంతంలోకి వెళ్తే, ఒకసారి దేవలోకంలో ఇంద్రాది దేవతలు కొలువు తీరి ఉండగా పుంజిక స్థల అనే అప్సరస బృహస్పతితో పరిహాసమాడబోయింది. ఆమె చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి భూలోకాన వానర స్త్రీగా జన్మించమని శపించాడు. తీవ్రమైన ఆందోళనకి లోనైన ఆమె శాప విమోచనం ఇవ్వమంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది. కారణజన్ముడైన వానర వీరుడికి జన్మనిచ్చిన తర్వాత ఆమె తిరిగి దేవలోకానికి చేరుకోవచ్చనంటూ ఆయన అనుగ్రహించాడు. దాంతో పుంజిక స్థల భూలోకాన అంజనాదేవిగా జన్మించి కాలక్రమంలో కేసరి అనే వానరుడిని వివాహమాడింది. శాప విమోచనార్థం తనకి వీరుడైనటువంటి పుత్రుణ్ణి ప్రసాదించమంటూ ఆమె వాయుదేవుణ్ణి ప్రార్థించింది. ఈ నేపథ్యంలో రాక్షస సంహారం కష్టతరంగా మారడంతో పరమేశ్వరుడి అంశతో జన్మించిన వాడి వలనే అది సాధ్యమని బ్రహ్మ విష్ణు భావించారు. అయితే పరమశివుడి వీర్యశక్తిని పార్వతీదేవి భరించలేకపోవటంతో వాయుదేవుడి ద్వారా దానిని స్వీకరించిన అంజనాదేవి గర్భం దాలుస్తుంది. అలా శివాంశ సంభూతుడైన హనుమంతుడు వైశాఖ బహుళ దశమి రోజున అంజనాదేవి గర్భాన జన్మించాడు. చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరపడం ఆచారంలోకి వచ్చింది. తల్లి ఆలనా పాలనలో పెరుగుతున్న హనుమంతుడు ఆకాశంలోని సూర్యుణ్ణి చూసి దానిని తినే పండుగ భావించి కోసుకురావాలనే ఉద్దేశంతో ఆకాశ మార్గాన బయలుదేరాడు. ఆయన్ని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాని ధాటికి తట్టుకోలేక అక్కడి నుంచి కింద పడిపోయిన హనుమంతుడి ఎడమ దవడకి గాయం కావటంతో స్పృహ కోల్పోయాడు. దాంతో దేవాది దేవతలంతా అక్కడికి చేరుకొని హనుమంతుడు చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించారు. అలా దేవతల నుంచి వరాలు పొందిన హనుమంతుడి అల్లరి చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దాంతో ఎవరైనా గుర్తు చేస్తే తప్ప అతని శక్తి అతనికి తెలియకుండా ఉండేలా ఋషులు శపించారు. సూర్యభగవానుని అనుగ్రహంతో సకల విద్యలను అభ్యసించిన హనుమంతుడు రామాయణానికి ఒక నిండుదనాన్ని తీసుకువచ్చాడు. సుగ్రీవుడిలో కదలిక తీసుకువచ్చి అతని సైన్యాన్ని ముందుకు నడిపించడంలోనూ, లంకలో ఉన్న సీతమ్మవారి ఆచూకీ తెలుసుకోవటంలోనూ, వారిది నిర్మించడంలోనూ, యుద్ధాన రంగాన లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని పర్వతాన్ని పెకిలించి తీసుకురావటంలోనూ హనుమంతుడు కీలకమైన పాత్ర పోషించాడు. అందుకే హనుమంతుడు లేని రామాయణాన్ని అస్సలు ఊహించలేం. హనుమ ఆరాధన త్రిపురాసుర సంహారం సమయంలో పరమశివుడికి శ్రీ మహావిష్ణువు తన సహాయ సహకారాలను అందించాడు. అందువల్లనే లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడు ఆంజనేయ స్వామిగా అవతరించి రావణ సంహారానికి తన సహాయ సహకారాలను అందించినట్లు పురాణాలు చెప్తున్నాయి. దుష్టగ్రహాలను తరిమికొట్టి ఆయురారోగ్యాలను ప్రసాదించే హనుమంతుణ్ణి పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఎంతో ఇష్టపడతారు. పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే గొప్ప వానరుడు ఉండేవాడు. ఆ పర్వతం మీద 60,000 మంది వానరులు ఉండేవారు. కేసరి వారికి నాయకుడు. ఒకప్పుడు ప్రభాన తీర్థంలో ఉండే మునులను శంఖము శబలము అనే 2 ఏనుగులు బడిస్తూ ఉంటే కేసరి ఆ 2 ఏనుగులను చంపేశాడు. అందుచేత అతనికి కేసరి అంటే సింహం అనే పేరు వచ్చింది. కేసరి మహాబలవంతుడు, భాగ్యవంతుడు అయి ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు. ఆ కాలంలో శంభాసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రాహ్మణును మెప్పించి 3 లోకాలను జయించేటట్లు వరం పొంది మునులను సిద్ధులను
దేవతలను అమితంగా హింసించగలిగాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళి శంసానాథుడు పెట్టే బాధలను భరించలేమని మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారిని కేసరి వద్దకు వెళ్ళి అతని ఆశీర్వదించి శంభాసాధనుడు పెట్టే బాధలను చెప్పుకొని, బాబు, ఆ దుర్మార్గుడి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నారు. ఇదే సమయంలో నారదుడు శంభాసాధనుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అన్నారు. శంభాసాధనుడు నారదునికి నమస్కరించాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమిటి విశేషాలు అని అడిగాడు. హేమకుంఠం నుంచి వస్తున్నాను. అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలు చేరి నిన్ను చంపమని ఒక వానరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మాట నీతో చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళాలని వచ్చాను అన్నాడు నారదుడు. ఆ మాట వినగానే శంభాసాధనుడు ఆజ్యం పోసిన అగ్నిలా మండిపడి, ఓహో, పాపం కదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన? నన్ను కోతి చేత ఎలా చంపిస్తారో నేను చూస్తాను. ఇంతకాలము చచ్చినట్లు పడి ఉన్నవాళ్ళు నన్ను చంపడానికి చూస్తారా? నా భుజబలం ఏమిటో ఈ దేవతలందరికీ చూపిస్తాను అన్నాడు. ఆ రాక్షసుడు ప్రమల కాలరుద్రుడిలా చేతిలో మెరిసే కత్తి పట్టుకొని కేసరి ఉన్న చోటికి అతి వేగంగా వచ్చి పడ్డాడు. అతని పెడబొబ్బులు విని కేసరి వద్ద ఉన్న దేవతలకు గుండెలు అవిసిపోయాయి. వాళ్ళు కొండ గుహల్లోనూ కేసరి చాటున దాక్కునే ప్రయత్నాలు చేశారు. ఎక్కడికి పోతారు? మిమ్మల్ని అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ శంభాసాధనుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డం వెళ్ళి, ఒరే దుర్మార్గుడా, నా చేత చావడానికే వచ్చావు, యుద్ధం చెయ్యి అన్నాడు. చీచీ, కోతితో యుద్ధం చేయటమా? నాతో యుద్ధం చేయటానికి శివుడే భయపడతాడు కదా. ఒక్క క్షణంలో నీ సంగతి తేల్చేస్తాను అంటూ శంభాసాధనుడు గద ఎత్తాడు. ఇంతలో కేసరి పెద్ద రాయి ఎత్తి రాక్షసుడి రొమ్ము అదిరేట్లు కొట్టాడు. రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండి అయిపోయింది. కానీ కేసరి చలించలేదు. శంభాసాధనుడుకు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసి పట్టుకొని తన మోకాలికి పెట్టి విరిచేశాడు. అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వచ్చాడు. కేసరి తన తోకతో రాక్షసుని చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడిపోయింది. కింద పడిన కత్తి తీసుకోవటానికి శంభాసాధనుడు ఒప్పుకోక బహుయుద్ధానికి సిద్ధపడ్డాడు. కానీ కేసరి పిడికిలితో ఒక్కపోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కొని చచ్చాడు. రాక్షసుడు చావటంతో దేవతల కష్టాలు తీరిపోయాయి. దేవతలు కేసరితో, ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు? ఇంకా పెళ్లి చేసుకొని గృహస్థుడు అయిపో అని కేసరిని హెచ్చరించి వెళ్ళిపోయారు. కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం చూడసాగాడు. బ్రహ్మదేవుడు స్వరాంగ సౌందర్యం కలిగినటువంటి అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భారీగా ఇచ్చాడు. కొంతకాలానికి వారిద్దరికీ అంజన అనే కూతురు పుట్టింది. అంజన పూర్వజన్మలో ఒక విద్యధరుడి కూతురు. ఆమె గొప్ప గాయకురాలు. అందుచేత ఆమెకి సుకండి అనే పేరు వచ్చింది. ఆమె ఒకసారి తన చెలికత్తెలతో హిమాలయాలన్నిటికీ వెళ్ళగా అక్కడ ఒక మానస సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహేత్రుడు కనిపించాడు. అతన్ని చూసి సుకండి నవ్వింది. అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని శపించాడు. తర్వాత కుంజరుడనే వానరుడు సంతానం కావాలని శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై, నాయనా, నీకు కొడుకులు పుట్టే యోగం లేదు, కానీ నీకు ఒక కూతురు దొరుకుతుంది. ఆ చక్కని పిల్లకు నీ అంశాన లోకోతరుడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పాడు. తర్వాత కుంజరుడు తన కూతురు ఎప్పుడు దొరుకుతుందో కదా అని ఎదురు చూస్తూ ఉండగా ఒకనాడు గౌతముడు అంజనను అతని వద్దకు తెచ్చి పెంచుకోమని ఇచ్చి వెళ్ళిపోయాడు. శివుడు వరం ఇలా ఫలించింది. కుంజరుడికి సంతోషానికే అంతులేదు. అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మర్చిపోయి కుంజరుణ్ణి తన తండ్రిగాను అతని భార్య అయిన విద్యావళిని తల్లిగాను చూడసాగింది.
క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది. కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచన ఆరంభించాడు. ఈ లోపల కేసరి అంజన అందం గురించి, పాట గురించి విని ఆమెను చూడటానికి బయలుదేరి వచ్చి ఆమె వనవిహారం చేస్తూ ఉండగా చూశాడు. ఆమె బంగారం, శరీరం, అందం చూసి కేసరికి అమిత ఆశ్చర్యం కలిగింది. ఆమె అతన్ను వరించడం కన్నా ఇంకేముంటుంది జీవితంలో, ఇంకేమీ అవసరం లేదని అతనికి అనిపించింది. అంజనాకు కూడా కేసరిపైనే మోహం పుట్టుకొచ్చింది. కానీ ఆమె ఆ విషయాన్ని తన చెలికత్తెలకు తెలియకుండా వనవిహారం కట్టిపెట్టి ఇంటికి వచ్చేసింది. కేసరి మర్నాడు తన ఆప్తులతో అంజన తనకు నచ్చిందని చెప్పి ఆమెను తనకు పెళ్లాడే మార్గం ఏమిటి అని అడిగాడు. కుంజరుడు, మనకు బంధువు తగిన యోగ్యుడే, అతనికి మంచిగా అడిగి చూడటం, పిల్లనీయమంటే బలప్రయోగం చేద్దాం అన్నాడు కేసరి బంధుగణం. తర్వాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుది వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలిపారు. కేసరి అంతవాడు తనకి అల్లుడవుతాను అంటే సంతోషించి కుంజరుడు అంజనను అతనికి శాస్త్రోక్తంగా ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే చాలా కాలం వరకు అంజనకు సంతానం కలగలేదు. సంతానం కోసం అంజన, కేసరి ఎన్నో నోములు, వ్రతాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవునికి తపస్సు చేయాలని నిశ్చయించింది. కేసరి అందుకు సమ్మతించి పుంజిక స్థలం అనే చోట తపస్సు చేయమని చెప్పాడు. అలాగే అంజన వాయుదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది. చివరకు వాయుదేవుడు కరుణించి తను చాలా కాలంగా మోస్తున్న శివుడి తేజస్సుని ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోయాడు. అంజన ఆ పండుని తిని గర్భవతి అయింది. ఆమె తనలో ఉన్న గర్భచిహ్నాలు నానాటికి ఎక్కువ అవుతూ ఉండటం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందింది. ఒంటరిగా తప్పదు చేసుకునే స్త్రీకి గర్భం ఎలా కలుగుతుంది? ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు? ఆమెకు ఏమి చెయ్యాలో తోచలేదు. ఇంతలో ఆకాశం నుండి అశరీరవాణి ఇలా పలికింది, అమ్మాయి, విచారించకు. ఒకప్పుడు శివుడు వానర రూపంలో ఉండి తన తేజస్సుని వాయుదేవుడికి ఇచ్చాడు. వాయుదేవుడు దాన్ని నీకు పండు రూపంలో ఇచ్చాడు. దాన్ని నువ్వు తినటం చేత సాక్షాత్తు ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు. నీకు గర్భం కలగటానికి వాయువు సహాయపడ్డాడు కనుక ఆ కుర్రాడు వాయుతనయుడుగా ప్రఖ్యాతి పొందుతాడు. 3 లోకాలలోనూ అంతులేని కీర్తి సంపాదిస్తాడు. అశరీరవాణి ఇలా చెప్పిన మీదట వాయుదేవుడు అంజన ఎదుట ప్రత్యక్షమై, అశరీరవాణి చెప్పలేనంత యథార్థం విచారించక నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగిందంతా చెప్పు అని అదృశ్యమయ్యాడు. అంజన కేసరి వద్దకు వెళ్ళి అతనితో జరిగిందంతా చెప్పింది. కేసరి సంతోషించాడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత అంజన ఒక పిల్లవాణ్ణి కన్నది. వెంటనే దేవదుందుబులు మోగాయి. పుష్పవర్షం కురిసింది. ఆ కుర్రవాణ్ణి చూసి అపరిమితమైన ఆనందం పొంది పండగ చేసుకున్నాడు. పిల్లవాడికి ఆకలి తీర్చడానికి పళ్ళు తీసుకొద్దామని అంజన తన బిడ్డను తమ పర్ణశాలలో చిగురాకుట్టుల పక్క మీద పడుకోబెట్టి అడవికి వెళ్ళింది. కానీ ఆ పిల్లవాడు ఆకలి మీద ఉండి తల్లి వెనక పర్ణశాల బయటకు వచ్చింది. అప్పుడే తూర్పు కొండ మీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది. దాన్ని చూసి ఆ కుర్రవాడు పండు అనుకొని తెలియనితనం వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆకాశానికి ఎగిరాడు. అలా సూర్యుడికేసి ఎగిరిపోతున్న ఆ కుర్రవాణ్ణి చూసి యక్షులు, రాక్షసులు, నాగులు నివ్వెరపోయి ఏదో ప్రళయం ముంచుకొస్తుంది, ఇదేదో అపూర్వమైన కొత్త అవతారంలా వాళ్లకు కనబడుతుంది. తన అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ ఉంటే వారితో ఇతడు ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించడానికి పుట్టిన ఆంజనేయుడు, గొప్ప బాలశౌర్యుడు గలవాడు. అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అని భ్రమపడి తినటానికి వస్తున్నాడు, భయపడకండి అన్నాడు. తనను చూసి పండు అని భ్రమపడి ఎగిరి వచ్చే ఆంజనేయుని చూసి సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించుకున్నాడు. ఇంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుడిని పట్టుకొని నోట్లో పెట్టుకొని వేడి అనిపించి మళ్ళీ బయటకు తెచ్చి చేత్తో కొట్టి తిట్టి గొడవ పెట్టసాగాడు.
ఆ రోజు అమావాస్య, రాహువు సూర్యుడిని పట్టుకునే రోజు. అందుచేతే సూర్యుడిని మింగటానికి రాహువు ఆ సమయంలో వచ్చాడు. రాహువును చూసి ఆంజనేయుడు పెద్ద పెడబొబ్బ పెట్టాడు. అది విని రాహువు భయకంపితుడై అతివేగంగా పారిపోయి స్వర్గం చేరి ఇంద్రుడి కొలువుకు వెళ్ళాడు. ఇంద్రసభలో విద్యాధరులు ఇంద్రుడికి శాస్త్రోపాఠాలు చదువుతున్నారు. తుంబుర నారదులు వీణలు వాయిస్తూ ఉన్నారు. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చుని ఉన్నాడు. రాహువు ఇంద్రుడిని చేరి, నీకేం, నువ్వు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతూ ఉన్నా పోగొట్టుకున్నావు అన్నాడు. అదేంటి అన్నాడు ఇంద్రుడు. ఇవాళ పర్వదినం కదా, సూర్యుడిని పట్టుకుందామని నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహువు సూర్యుడిని పట్టేశాడు. సూర్యుడిని చంద్రుడిని పట్టడానికి ఇంకో రాహువు ఉంటే నేను దేనికి అన్నాడు రాహువు. ఇంద్రుడు నివ్వెరపోయి, ఏమిటి, ఇంకెవ్వడిడో వచ్చి సూర్యుడిని పట్టాడా? ఏది, నా వెంటరా అని ఐరావతాన్ని ఎక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకొని వేగంగా బయలుదేరాడు. ఇంద్రుడు అండ ఉన్నాడు కదా అన్న ధైర్యంతో రాహువు ఆంజనేయుడి మీదకు వెళ్ళాడు. ఆంజనేయుడు రాహువును యగాదిగా చూసి పండు అనుకొని పట్టుకోబోయాడు. ఆంజనేయుడు ఆర్భాటం చేసి ఉగ్ర నరసింహమూర్తిలాగా మీదికి రావటం చూసి రాహువు కంగారుగా ఇంద్రుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి, ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు, రక్షించు అని కేకలు పెట్టాడు. భయపడకు అంటూ ఇంద్రుడు తన ఏనుగును ముందుకు తోలాడు. పచ్చరంగునిస్తూ తన మీదకు వచ్చే ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు, ఈ పండు తెల్లగా బాగుంది, దీన్ని తిని ఆకలి తీర్చుకుంటాను అనుకుని మీదకు వచ్చేసరికి ఐరావతం కూడా బెదిరింది. ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుడిపై వజ్రాయుధం విసిరాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడి దవడ విరిగిపోయింది. అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోయాడు. ఇది చూసి వాయుదేవుడికి దుఃఖం ముంచుకు వచ్చింది. అతనికి కోపం కూడా వచ్చి సంచరించడం మానేశాడు. ఈ లోపల అంజన్న పర్ణశాలకు తిరిగి వచ్చి చూసేసరికి పక్క మీద బిడ్డ లేదు. ఆమె తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవటం మొదలుపెట్టింది. కేసరి ఆమెను ఊరడిస్తూ, ఏడవకు, నీ కొడుకు ఉదయించే సూర్యుడిని చూసి పండు అని భ్రమపడి పట్టుకోబోయాడు. ఈ సంగతి రాహువు చెప్పేసరికి ఇంద్రుడు వచ్చి దవడ కదిలేటట్టు కొట్టాడు. నీ కొడుకు సృహ తప్పిపోయి తూర్పు కొండ మీద పడి ఉన్నాడు. వాయుదేవుడు ఇంద్రుడిపైన అడిగి సంచారం మానేశాడు. నీ కొడుకు సమస్త శుభాలు కలుగుతాయి అన్నాడు. ఈ మాటలతో అంజన ఊరడిల్లింది. వాయుదేవుడు అలిగి స్తంభించిపోయేసరికి దేవతలు కంగారు పడి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇంద్రుడు ఆంజనేయుడు దవడ పగలకొట్టిన సంగతి వాయుదేవుడు అడిగిన సంగతి, వాయుదేవుడు అలిగిన సంగతి చెప్పి కాపాడమని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వాయుదేవుడు ఉన్న చోటుకి వెళ్ళి, నాయనా, సమస్త ప్రాణాలకు ప్రాణం ఇచ్చేవాడివి, అంతటా ఉండేవాడివి, నువ్వు అలగటం ధర్మమా అన్నాడు. వాయుదేవుడు వెళ్ళి మూర్ఛపోయి ఉన్న ఆంజనేయుణ్ణి తన చేతులతో ఎత్తి తీసుకుని వచ్చి బ్రహ్మ కాళ్ళ వద్ద పెట్టి నమస్కారం చేశాడు. బ్రహ్మ ఆ కుర్రవాణ్ణి తన చేతి తాకేసరికి అతనిలో తిరిగి చైతన్యం వచ్చింది. ఇది చూసి వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయటానికి బయలుదేరిపోయాడు. బ్రహ్మ దేవతలతో, ఈ కుర్రాడు లోకాలన్నీ సంతోషపెట్టగలవాడు, ఇతనికి వరాలు ఇద్దాం, ఇతను సాక్షాత్తు శివుని అవతారం అన్నాడు. అప్పుడు ఆంజనేయుడికి భూదేవి వేదశాస్త్రాలు చెప్పేటట్లుగా శక్తినిచ్చింది. భయం లేకుండా వరుణుడు శక్తిని ఇచ్చాడు. మృత్యుభయం ముసలితనము లేకుండా యముడు వరమిచ్చాడు. కుబేరుడు యుద్ధాలతో విజయం ఇచ్చాడు. విశ్వకర్మ కనక కుండలాలిచ్చుచు ఇంద్రుడు ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు పెట్టి వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరమిచ్చాడు. బ్రహ్మ హనుమంతునికి దీర్ఘాయువు, చిరంజీవితత్వం ఇచ్చాడు. తర్వాత బ్రహ్మదేవుడితో, నీ కొడుకు నిష్కల్మషమైన కీర్తి సంపాదిస్తాడు, ఎన్నడూ కూడా ఓడడు, ఏకవీరుడు, పర్వతం లాంటి ధీరత్వం కలవాడు అని, మా సిద్ధులన్నీ ఇతనికి ఉంటాయి, తలుచుకున్న మాత్రాన విశ్వమంతా చూడగలడు, ఎలాంటి కామము లేనివాడు, కామరూపి, ఇతనిలో అంతులేని శౌర్య, ధైర్య, దాయాది గుణాలుంటాయి, ఎన్నో అద్భుతమైన పనులు చేస్తాడు, వాటిని నువ్వే చూస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు.
హనుమంతుడిని గురించి అతను సూర్యుడిని పట్టుకోవటం గురించి చిత్రంగా చెప్పుకుంటూ దేవతలు కూడా వెళ్ళిపోయారు. వాయుదేవుడు హనుమంతుణ్ణి తీసుకొని పోయి అంజనాకితుడు ఆమె తన కొడుకుకి తిరిగి సంపాదించి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు హనుమంతుడి సంగతి విని ఆశ్చర్యపడుతూ, సూర్యుడి కాంతి మీద పడితేనే తాపం కలుగుతుంది కదా, ఆ పిల్లవాడు వెళ్ళి సూర్యుడిని పట్టుకోవటం ఏమిటి అనుకున్నారు. తన కొడుకు దేవతలందరూ వరాలిచ్చిన సంగతి తెలిసి కేసరి చాలా సంతోషించాడు. హనుమంతుడు పెరిగి వస్తూ సమస్తమైన జ్ఞానము కలిగి ఉండి కూడా ఆకతాయి పనులు చేస్తూ తిరగసాగాడు. మంచి పనులు చేయాలనే మార్కట చేష్టలు చేయరాదని, దరిద్రులను బాధించడం చాలా అసహ్యమని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా అతను కోతి చేష్టలు చేస్తూ కాలం గడిపేవాడు. లోకాలను రక్షించడానికి పుట్టిన హనుమంతుడు చిన్నతనంలోనే ఇంత ఆకతాయి పనులు చేయటం ఏమిటో బ్రాహ్మణులకు అర్థం కాలేదు. ఏదన్నా శాపం పెడదామన్నా అతనికి శాపాలు తగలకుండా బ్రహ్మ ఇచ్చిన వరం ఉన్నది. అంతేగాక ఇంత మహాశక్తివంతుడికి ఏ అడ్డు అదుపు లేకపోతే లోకాలను తారుమారు చేయటం. అందుచేత ఆ బ్రాహ్మణులు హనుమంతుడికి తన బలం తెలియకుండా ఉండాలన్నారు. వెంటనే హనుమంతుడు సాత్వికుడుగా మారిపోయాడు. ఈ మార్పు చూసి అంజన, కేసరి తృప్తిపడ్డారు. కొంతకాలం గడిచింది. ఒకనాడు అంజన హనుమంతుడితో, నాయనా, కిష్కింధలో వాలి, సుగ్రీవులు అని ఇద్దరు నీ అన్నదమ్ములు ఉన్నారు. మా తల్లి అయిన అహల్య రహస్యంగా వాళ్ళను ఇంద్రుడికి సూర్యుడికి కన్నది. ఆ సంగతి తెలిసి మా తండ్రి గౌతముడు వారిని వానరులు కమ్మని శపించాడు. అందుచేత వాళ్ళు నీకు మేనమామలు. నువ్వు కిష్కింధకు వెళ్ళి సుగ్రీవుడి అండచేరు. ఏ కారణం చేతనైనా సరే వాలి సుగ్రీవుల మధ్య వైరం వస్తే నువ్వు వాలిని చంపేసుమా అన్నది. హనుమంతుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకొని కిష్కింధకు వెళ్ళాడు. వాలి సుగ్రీవులు అతన్ని ఆదరించారు. అతను సుగ్రీవుడికి మంత్రిగా ఉండాలని ఆరంభించాడు. అతనికి వేదాలు, శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కలిగింది. ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుని వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు. సూర్యుడు సంతోషించి, సంకల్ప సిద్ధిరస్తు, ఏం నాయనా, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. అయ్యో, వేదశాస్త్రాలు నేర్చుకోవటానికి వచ్చాను అన్నాడు హనుమంతుడు. బాగానే ఉంది, కానీ నేను మేరు పర్వతం చుట్టూ అతి వేగంగా తిరుగుతూ ఉంటాను. నా నుంచి శాస్త్రం నేర్చుకోవటం చాలా కష్టమవుతుందే అన్నాడు సూర్యుడు. దానికి హనుమంతుడు, మహాత్మా, ఉదయ పర్వతం మీద ఒక కాలు, అస్తమాయ పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వద్ద చదువు నేర్చుకోమన్నారా, లేక మీరు ముందు నడుస్తూ చదువు నేర్చుకోమన్నారా అని సూర్యుని అడిగాడు. సూర్యుడు ఈ మాటకు సంతోషించి, నాయనా, నీ వంటి వాడు సృష్టిలో మరెవరూ లేరు. 2 కొండల మీద పాదాలు ఉంచి నిలబడు, దేవతలు చూసి ఆనందిస్తారు అన్నాడు. వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా పైగా ఉండేటట్లు పెంచి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండం చిందేటట్లుగా చేశాడు. ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడు నివ్వెరపోయాడు. మునులు, దేవతలు హనుమంతుణ్ణి చూసి నమస్కారాలు చేశారు. సూర్యుడు పొందిన అద్భుతం అంతా ఇంతా కాదు. ఆయన హనుమంతుడితో ప్రత్యక్ష రుద్రావతాడివే, నాకు కీర్తి కలిగించడానికి వచ్చావే, కానీ నేను నీకు ఏం ఉపదేశించుటగలను అన్నాడు. హనుమంతుడు వినయంగా, మహాత్మా, మీరు ఇలా అనవచ్చా? వేదాలకు మూలమైన వాడివి. నన్ను శిష్యుడిగా చేసుకుని దయతో వేదత్రయం బోధించు అంటూ తన మామూలు రూపం ధరించి సూర్యుడికి ప్రధానిగా ఎదురుగా నిలబడ్డాడు. సూర్యుడు గడియకు 9,70,000 యోజనాల వేగంతో నడుస్తున్నాడు. అంతే వేగంతో హనుమంతుడు ఎగురుతూ సూర్యుడికి ఎదురుగా నిలబడి నేర్చుకోవాల్సిందే అంత స్మృతి పురాణాల్లో కూడా నేర్చుకున్నాడు. చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకొని కిష్కింధకు వెళ్ళి తన సంగతులు అని చెప్పాడు. సుగ్రీవుడు హనుమంతుడి పట్ల ప్రేమ కలిగి అతన్ని తన వద్దనే ఉంచుకున్నాడు. వాలి, సుగ్రీవులు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వారిని పెంచిన తండ్రి వృక్షవిరజుడు చనిపోయాక వానర రాజ్యానికి వాలి రాజు, సుగ్రీవుడు యువరాజు అయ్యారు.
వాలి బలపరాక్రమాలు సాటిలేనిది. అతనితో యుద్ధం చేసి ఎవరూ గెలవలేరు. రాజులందరినీ జయించిన యుద్ధంలో రావణుడు ఒక్కసారిగా వాలి వద్దకు వచ్చి అతని యుద్ధానికి పిలిచాడు. రావణాసురుడు యుద్ధం చేసి అతన్ని చావచితగ్గొట్టేశాడు. తర్వాత రావణుడు వాళ్ళతో స్నేహంగా ఉంటూ వచ్చాడు. తర్వాత వాలిని యుద్ధానికి పిలిచినవాడు దుందుభి అనే రాక్షసుడు. వాడు మదించి హిమవంతుణ్ణి యుద్ధానికి పిలిచాడు. హిమవంతుడు, బాబూ, నాకు నీతో యుద్ధం చేసే శక్తి లేదు. నీతో యుద్ధం చేయగల వాడు వాలి ఒక్కడే. నువ్వు యుద్ధవనానికి వెళ్ళి అతని యుద్ధానికి పిలువు, తప్పక వస్తాడు అన్నాడు. ఆ మాట విని దుందుభి యుద్ధవనానికి వచ్చి ఆ వనాన్ని ధ్వంసం చేస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. యుద్ధవనం కిష్కింధకు బయట ఉన్నది. వాలికి దుందుభి పిలుపు వినిపించి యుద్ధంలో వాడిని చంపి వాడి శరీరాన్ని విసిరివేశాడు. దుందుభి కళేబరం దూరాన ఉన్న ఋష్యమూక పర్వం మీద పడింది. వాడి రక్తం పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మతంగ మహాముని మీద పడింది. ఆ ముని కోపించి వాలి ఋష్యమూకం మీదకు వస్తే అతని తల పగిలిపోతుందని శాపం పెట్టాడు. తర్వాత వాలికి దుందుభి కొడుకైన మాయావతితో వైరం వచ్చింది. దుందుభిని వాలి చంపి ఉండటం వెనక ఒక స్త్రీ విషయంలో కూడా వాలికి మాయావికి వైరం ఏర్పడింది. ఓనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధ నగర ద్వారం వద్దకు వచ్చి పెడబొబ్బులు పెడుతూ వాలిని యుద్ధానికి పిలిచాడు. నిద్రపోతున్న వాలి లేచి శత్రువు దర్పం సహించలేక వాడితో యుద్ధానికి బయలుదేరాడు. సుగ్రీవుడు వాలి భార్య అయిన తారా వద్దని వారించబోయారు. కానీ వాలి వినలేదు. వాలిని ఆపలేక సుగ్రీవుడు అతని వెంట బయలుదేరాడు. అన్న తమ్ముడు ఇద్దరూ వస్తూ ఉండటం చూసి మాయావి భయపడి పారిపోసాగింది. వాలి సుగ్రీవులు అతన్ని తరుముకుంటూ వెళ్ళారు. మాయావి వారిని చాలా దూరం తీసుకుపోయి ముళ్ళ కంపలు కప్పి ఉన్న ఒక కొండ బిలంలో ప్రవేశించాడు. నేను మాయావిని, హతమార్చి వచ్చిన దాకా నన్ను ఇక్కడే ఉండు అని సుగ్రీవుడితో చెప్పి వాళ్ళు కూడా బిలంలో ప్రవేశించాడు. నేను మాయావిని, హతమార్చి వచ్చిన దాకా నువ్వు ఇక్కడే ఉండు అని సుగ్రీవుడితో చెప్పి వాళ్ళు కూడా బిలంలోకి ప్రవేశించారు. వాలి ఎంతకీ తిరిగి రాకపోయేసరికి అతను చచ్చిపోయాడేమో అని సుగ్రీవుడికి భయం వేసింది. ఇంతలో బిలంలో నుంచి నురుగురుతో కూడిన రక్తం బయటికి రాసాగింది. బిల్లంలో నుంచి వచ్చే ధ్వనులు రాక్షసుడివిగా అతనికి వినిపించాయి. సుగ్రీవుడు తన అన్న కోసం దుఃఖించి ఆ బిల్లానికి కొండరాయి అడ్డం పెట్టి అన్నకు జలతర్పణాలు విడిచి కిష్కింధకు తిరిగి వచ్చాడు. వానరులు అతన్ని రాజుగా అభిషేకించారు. ఈ విధంగా హనుమత్ జయంతి రోజున హనుమాన్ యొక్క జన్మ వృత్తాంతాన్ని పూర్తిగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై హనుమాన్.